వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సాయి. నేను మీ సాయి. మన ఛానల్లో వీడియోస్ పెట్టి ఛానల్ అయిపోయింది, చాలా నెలలు అయిపోయింది. ఇక నుంచి అయితే కంటిన్యూస్గా అయితే వచ్చేస్తాయి మన ఛానల్లో వీడియోస్ అయితే. మేమైతే లాస్ట్ మంత్ వెళ్ళాము కొండలేశ్వరం. కానీ చాలామంది జనం ఉన్నారు. కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక ప్రవచనంలో విన్నాను. అంటే కొండలేశ్వరం కొండలేశ్వరం అన్నారు, కానీ మేము అటు సైడ్ చాలాసార్లు తిరిగాం, కానీ మాకు ఎక్కడా కనిపించలేదు. చాలా లోపల అనమాట. ఈసారైతే ఎలాగైనా వెళ్ళాలనుకుని వెళ్ళాము. ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నానండి. కాకపోతే ఇప్పుడు వీలు కుదిరిందనమాట. మేము 9:30కి స్టార్ట్ అయ్యాము. కాకినాడ నుంచి కరెక్ట్‌గా 58 కిలోమీటర్లు అయితే వస్తది. టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి కాకినాడ నుంచి. అమలాపురం నుంచి అయితే దగ్గరే. దాదాపు ముమ్మిడివరం దగ్గర కదా! ఆ కట్ట పక్కనే గోదావరి నది ప్రవహిస్తుంది ఆ కొబ్బరి చెట్ల మధ్య. చాలా సీనరీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. మీరు ఒక్కరే వెళ్తే ఎంజాయ్ చేయలేరు. ఫ్యామిలీ మొత్తం వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. టెంపుల్ చూసినట్టు ఉంటది. అటు నేచర్‌ని ఎంజాయ్ చేసినట్టు ఉంటది. చాలామందైతే వచ్చారు. స్వాములు గాని ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మన కోనసీమలో చిన్న కాశీగా పిలుస్తారనమాట ఈ టెంపుల్‌ని వచ్చేసి. అందరికి ఉన్నాయి. నేచర్ బావుంది. కార్‌లో కాకుండా బైక్ మీదెళ్తే ఇంకా చాలా బావుంటది అందరూ కలిసి. ఒక 4, 5, 3 బైకులేసుకొని ఎళ్తే నిజంగా చాలా బావుంటది. నేచర్ కూడా చాలా బావుంది. మాకింకా అక్కడ ఉండిపోవాలనిపించింది ఈ మధ్య. అనిపించింది. బుధవారం వచ్చుండుంటే బాగుండేదేమో. సోమవారం వెళ్ళినా చాలా మంచిది. కాకపోతే ఎక్కువ మంది జనం ఉన్నారు. విచిత్రం ఏంటంటే మేము ఎళ్లి దర్శనం చేసుకొని బయటకొచ్చేసరికి గుడి కట్టేశారు. అప్పటికే 12 అయిపోయింది. ఇంకా తొందరగా వెళ్ళాం కాబట్టి రాగలిగాము. 12 గుడి క్లోజ్ చేసేశారు. మేము ఇలా లోపలికెళ్ళాము లైన్‌లో. అలా బయటకొచ్చాము, గుడి క్లోజ్ చేసేశారు.
అప్పటికే అన్నప్రసాదాలు గూడా అయిపోయినాయంట. పంతులు గారిని అడిగాము. గుడిలో ఎక్కువ వీడియోస్ తీయలేదు. అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. ఈ గుడి గురించి హిస్టరీ అయితే చాలా ఉంది. అదే మాట్లాడుకోవాలంటే మన వీడియోలో సరిపోదు. స్వామివారైతే చాలా బాగున్నారు. చిన్న కాశీ గదా!